హైదరాబాద్లో దేశంలోని అతిపెద్ద డ్రగ్స్ మాఫియా 15,000 కోట్ల విలువైన డ్రగ్స్ను మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకుంటే హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం సోయలేదు. హోంశాఖ, ఈగల్ టీం, హైడ్రా ఏం చేస్తున్నాయి? రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టినట్టు అనుమానం ఉన్నది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ విడతల వారి దోపిడీ. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును 16,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించగా దాన్ని బీఆర్ఎస్, హైదరాబాద్ ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం విడతల వారీగా దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెల్లారు లేస్తే బిల్డప్లు, ఒకటి ఈగల్ అని, ఇంకోటి హైడ్రా అని, నేను 18 గంటలు పనిచేస్తా అని, నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని. కానీ చేసే పని ఏంది? నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు, లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు, రీట్వీట్ వస్తే 20 రోజులు జైల్లో పెట్టుడు. సోయి లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు. అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ, దృష్టి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు అసలు సిగ్గుందా? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి, కార్మికులుగా చేరి, నెలల తరబడి పరిశోధించి, చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత, నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి? ఇలా 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ఎట్లా? హైదరాబాద్లోని చర్లపల్లిలో 12,000 కోట్లు. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది. ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది 21,000 కోట్లు, ఇప్పుడు రెండోసారి 12,000 కోట్లు. సిగ్గులేని విషయం ఏంటంటే, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం. అందుకే చూసి చూడనట్టు వేయండేమో, లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో. ఏది? ఎవడు రీట్వీట్ అవుతుండు అని కేసు పెట్టుర్రి, ఎవడు పోస్ట్ పెడుతుండో అని అర్జెంట్ లోపలేయండి, లేదా గణేష్ కాడపోయి కొద్దిగా స్టంట్ కొట్టినట్టు చేద్దాం, అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు, పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి, యాంప్లిఫైర్లు గుంజుకోవాలి. గదే పని. ఏమున్నది ఇవాళ పోలీసులకు రాష్ట్రంలో పని? పాపం పోలీసుల బండ్లలో డీజిల్ దిక్కులేదు. మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు, ఏమైనా నీకు టీఏ వచ్చిందని అడిగారు. పాపం ఆయన నవ్వుతుండు పోలీసు ఆయన. డిఏ వచ్చినాదా, టీఏ వచ్చినాదా, మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదా అంటే చెప్పలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు. అట్లాంటి పరిస్థితున్నది ఇవాళ. అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది. నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే, స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడి, విడతల వారి దోపిడి. మొదలు 1,100 7,700 చేయాలి, ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి, పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మే 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావులకోల్ చెరువులో పోసి, రావులకోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు? 5 పంప్ హౌస్లు ఎందుకు పెడుతున్నారు? ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు? ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు, అప్పు ఉడతలేదు, ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు. పార్లమెంట్ చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా 8 లక్షల కోట్లని ఒకరు, 7 లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఒక దిక్కేమో తులం బంగారానికి పైసలు లేవు, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇయ్యనికి పైసలు లేవు, రైతు బంధు ఏడానికి పైసలు లేవు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. వీటికి ఏమిటికి పైసలు లేవు. కానీ 7,400 కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేకాఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు? తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందులో అవినీతి కోణమే కాదు,
క్రిమినల్ కోణం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఒక క్రిమినల్ కోణం కూడా ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.